Jesus Christ. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. జూమ్ మీటింగ్ చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Thank you for the opportunity given today for sharing the word of God. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. Okay. For our short meditation, let us turn our Bibles to 1 Peter chapter 2. ఈ కొద్ది సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వర్డ్స్ chapter 2. Meditate from only chapter 2. పేతురు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 2. In first let us read only verse 3. ఓకే, మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. చదవనన్నా? Shall I read it? Yeah, please. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Let us pray. ప్రార్థన. Gracious, loving Heavenly Father, we thank you for this wonderful day. పరిశుద్ధుడగు తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు వందనాలు. Thank you for the portion which you have given to us for our meditation. ప్రభువా, ఈ సమయంకై మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి మీకు వందనాలు. Help us to understand the valuables from this chapter. ఈ యొక్క అధ్యాయంలో నుండి విలువ కలిగినటువంటి మాటల కొరకు సహాయంకై వేడుకుంటున్నాం. Let this message be a blessing to all our dear ones. ఈ దీని వలన ప్రభువా అనేకులు మేలు కలుగులాగున సహాయం చేయండి. Thank you for hearing our prayers. ప్రభువా, ఈ ప్రార్థనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus Christ's name we pray. Amen. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. This chapter is written by Apostle Peter. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పీటర్ గారు రాసినట్లుగా మనం చూడగలం. The 3 verses says that our previous life and present life. చూడండి, పూర్వపు జీవితానికి ఇప్పటి జీవితానికి గల వ్యత్యాసాన్ని మనం కొంచెం గమనించవలసిన వారమై ఉన్నాం. Previous portion is mentioned in the verse 1 and the new portion is mentioned in verse 2. చూడండి, పూర్వపు స్థితిని మనము మొదటి అధ్యాయము మొదటి వచనములో మనము చూడగలము. ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా మనం గమనించగలం. Previously we were having a lot of malice, guilt, hypocrisies and envies and evil speakings. Yes, పూర్వపు స్థితి కనుక మనం గమనించినట్లయితే మనమంతా కూడా దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయను కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి స్వభావం. But after realizing that, verse 3 says that after realizing that God is gracious. చూడండి, ఆ తర్వాత మనం రియలైజేషన్ అయిన తర్వాత, అనగా మార్పు చెందినటువంటి వారం లేదా ప్రభువులో మనము ఎంటర్ అయిన తర్వాత మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని, అనగా దాని నుండి మారినటువంటి స్థితిని గమనించవలసిన వారం. Now the new position is mentioned in verse 2, new born babies. చూడండి, ఇప్పుడు క్రొత్తగా జన్మించిన వారు ఎలా ఉండాలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. Okay, all the people who are believing in Lord Jesus Christ, they are called as new born babies. చూడండి, యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా నూతన రక్షణ అనుభవంలో కలిగినటువంటి వారే. Previously we were born in the earth by our parents. చూడండి, మనము పూర్వపు జన్మ మన తల్లిదండ్రుల నుండి సంక్రమించి ఉండవచ్చు. But this birth is happening through the word of God. ఈ యొక్క నూతన జన్మ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కలిగినటువంటి విషయం. మనం when we read in chapter 1 verse 23, చూడండి, అదే అధ్యాయం మొదటి అధ్యాయము
3వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిష్కటముగాను ప్రేమించుడి. Now, 1 Peter chapter 1 verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినాం. Okay. There, I think in Tamil Bible it is different. There we can see that word is you are born again by the word of God. ఇక్కడ కూడా అదే ఉన్నదన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 22, 23 ఇట్స్ మిక్సింగ్. సో ఏదేమైనప్పటికీ మనము దేవుని వాక్యము నుండి మనము నూతన జన్మను కలిగిన వారం. So in the world we are born through our parents, and the newborn birth is happening through the word of God. చూడండి, మనము సహజంగా ఈ భూలోక సంబంధమైనటువంటి జన్మ తల్లిదండ్రుల నుండి కలిగినది, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ దేవుని యొక్క వాక్యం నుండి కలిగినది. Again in the same chapter, 1 Peter chapter 1 verse 4. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అక్కడే అదే అధ్యాయములో 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తున్నాం. There God is given birth through his grace. చూడండి, మృతుల్లో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. So the first name given to us is newborn babies. చూడండి, మనకు ఒక మొట్టమొదటిగా మనము నూతన జన్మను కలిగిన వారముగా మనము గమనించవలసిన వారము. అదే మనకి కనికరము చొప్పున ఆయన మనలను తిరిగి జన్మింపజేసినటువంటి వాక్యం. Again, if we all know that in John chapter 1 it is given that John chapter 1 verse 12, 13. John 1 అన్న. John chapter 1 verse 13. చూడండి ప్రియులారా, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం లేదా 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, చూడండి 13 కూడా మనం చూద్దాం. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టిన వారు కారు. ఇది మనము నూతనముగా కలిగినటువంటి జన్మ విధానం. Yes. So all the children are those who are born through Jesus Christ are called newborn babies. చూడండి, యేసు క్రీస్తు ద్వారా ఎవరైతే నూతనమైన జన్మను కలిగి ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి అనుభవాన్ని, అనగా దేవుని నుండి పుట్టిన వారి రక్తం వలనను శరీరేచ్ఛ వలన కాదు. Once Nicodemus came to Jesus Christ in John chapter 3. చూడండి, అక్కడే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. And Nicodemus was saying much things about Lord Jesus Christ. అవును, యేసు క్రీస్తుతో నికోదేము అనబడినటువంటి యూదుల మతాధికారి అడుగుచున్నాడు. And Lord Jesus Christ is giving the reply that he is saying, first thing you should born again, then only you can enter the kingdom of God. Yes. నికోదేము అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ చక్కని సమాధానం ఇస్తున్నారు. అదేమనగా, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడనేటువంటి చక్కని రిప్లై, అనగా జవాబు నికోదేముకి యేసు ప్రభువులు వారు ఇస్తున్నారు. The reply which the Lord Jesus Christ is giving is not the answer for his question. చూడండి, అక్కడ ప్రభు ఇస్తున్నటువంటి ఆ యొక్క జవాబు చాలా స్పిరిచువల్ జవాబు. Nicodemus is praising God Jesus. You have come and came from Jesus Christ, and you are a teacher, so no man can do miracles like you. So Nicodemus is praising God, praising Jesus Christ. చూడండి, నికోదేము మంచి వ్యక్తే, అయితే యేసుక్రీస్తుని వారిని పొగుడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు, నువ్వు ఒక మంచి ప్రీచర్ అంటున్నాడు. కానీ at that time, if it should be a proper reply, Jesus should say that yes, I came from Lord Jesus Christ only, I came heaven only. This should be the reply.
చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క ఆన్సర్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను పైనుండి వచ్చినటువంటి వాడినే. This should have came from Jesus Christ, but he didn't say like that. చూడండి అతను అడుగుతున్నది విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే కొంచెం అక్కడ ఒక మర్మయుక్తమైనటువంటి విషయాన్ని మనం చూడగలం. Lord Jesus Christ is saying that even if you are not except a man born again, he cannot see the kingdom of God. చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. And in same chapter, John chapter 3 verse 5, you cannot enter into the kingdom of God if you are not born again. Yes, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. Otherwise he cannot see the go inside the kingdom of God. అలా చేయని పక్షంలో అతడు దేవుని రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. Okay, so the first name given to the children of God is newborn babies. చూడండి మొట్టమొదటగా యేసు క్రీస్తులు వారు ఇస్తున్నటువంటి ఒక చక్కని బిరుదు మనకి ఆయన పిల్లలు కాగలట, ఆయన పిల్లలగటం. Usually the children born in the world, they need milk to grow. చూడండి కాబట్టి దేవుని పిల్లలు ఎదగటానికి దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలసిన వారై ఉన్నారు. Children always need milk for growing, for their growth. చూడండి పిల్లలు పెరుగుటకు ఎప్పుడు కూడా పాలు అవసరమై ఉన్నది. Here Lord is saying that as newborn babies you should seek the word of God. ఇక్కడ యేసు ప్రభులు వారు అంటున్నారు, ఒక వ్యక్తి జీవించటానికి వాక్యము బేసిక్ అయినది. ఒక శిశువు పెరుగుటకు పాలు ఏ రీతిగా అవసరమో, రీబర్త్ అయినటువంటి అనగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి వ్యక్తికి వాక్యం అనేది అంత అవసరం. Okay, when God is comparing all believers with child, the child will not drink milk once in a day. చూడండి యేసుక్రీస్తు వారు ఇక్కడ శిశువుతో పోల్చి చెప్పుచు, శిశువు పాలను ఏ రీతిగా అపేక్షించగలడో దినమునకు, అదే రీతిగా నూతనముగా జన్మించినటువంటి బిడ్డలు వాక్యాన్ని అపేక్షించవలసిన వారై ఉన్నారు. The one newborn baby will drink milk within 2 hours. Frequently they need milk within 2-3 hours. They will again drink the milk. ఒక శిశువు పాలను 2-3 గంటలు సాధారణంగా ఆ శిశువు ఆ పాలను త్రాగుతూ ఉంటుంది. So Peter is saying that we should be like that newborn babies. పేతురు అంటున్నాడు, ఇక్కడ మనము నూతనమైనటువంటి బిడ్డలము, శిశువులను పోలినటువంటి వారము. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము ఒక శిశువు వలె మనము ఎప్పుడు వాక్యాన్ని ఆసరాగా చేసుకోవాల్సిన వారమైనటువంటి సంగతిని తెలియజేస్తున్నాడు. So let us think that whether we are giving more importance to the word of God as a newborn baby. కాబట్టి నూతనముగా జన్మించినటువంటి బిడ్డలకు వాక్యము చాలా అవసరమై ఉన్నది, ఆవశ్యమై ఉన్నది. So in this chapter, in the 1 Peter chapter 2, we can see 7 names given to the children of God. చూడండి ఇక్కడ దేవుని పిల్లలకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 7 పేర్లు ఇచ్చినట్లుగా మనం చూడము. 7 నేమ్స్ ఉన్నట్లుగా మనం చూడగలం. The first name is newborn baby. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే నూతనముగా జన్మించిన శిశువులు. Again in verse 5, first Peter chapter 2 verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూద్దాం. 4 and 5 also okay. Please read. ఓకే, 4-5 మనం గమనించినట్లయితే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమున రాయగు ప్రభునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. To whom coming as unto a living stone
disallowed indeed of men, but chosen of God and precious, ye also as lively stones are built up a spiritual house and holy priesthood to offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. అవును. In this verse, one new name is given to the children of God. చూడండి ప్రియులారా, మనము మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, మనము ఆయన బిడ్డలముగా కాగలటకు ఆయన పేరు పెట్టి ఉన్నాడు. రెండవది, సజీవమైన రాళ్ల వలె మనము జీవము గల దేవుని సంఘములో పనిచేయవలనని ప్రభు ఇచ్చినటువంటి మనకు పేరు, మంచి పేరు ఏమనగా సజీవమైన రాళ్ళు. మనం Living stones. లివింగ్ స్టోన్స్. Previously we were dead stones, but now our name is called as living stones. చూడండి, మనం పూర్వము చచ్చిన రాళ్ళ వలె ఉన్నాం, అంటే ఒక చలనము లేనటువంటి స్థితి, ఒక డెడ్ బాడీస్ లాగా ఉన్నాం. ఇప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైనటువంటి రాళ్ళుగా ఉంటున్నాం. How this dead stones become a living stone is, చూడండి, ఈ డెడ్ స్టోన్స్ ఈ సజీవమైనటువంటి రాళ్ళుగా ఎలా మార్పు చెందుతున్నాయి? in verse 4, the answer is there in the verse 4. చూడండి, అక్కడే 4వ వచనం మనం గమనించినట్లయితే, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదైనది, దాని వలన మనము సజీవమైనటువంటి రాళ్లగా మారటానికి ఆస్కారం కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. We were joined with the living stone. ఎస్, మనం ప్రభు దగ్గర సజీవమైనటువంటి రాళ్ల వల్లే ఆయన దగ్గరకు వచ్చిన వారమై ఉంటున్నాం. So since the ordinary stone is joined with the living stone, this ordinary stone also got the life. చూడండి, ఈ చచ్చినటువంటి రాళ్ల నుండి మనం సజీవమైనటువంటి రాళ్ల దగ్గరికి రావటానికి కారణం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. There is usually the children will do experiment. One magnet will be there and one iron rod will be there. చూడండి, మనము if the iron rod is kept near the magnet, the power of the magnet will come into the iron. చూడండి, పిల్లలు ఆడుతున్నటువంటి సమయంలో ఒక చేతిలో మ్యాగ్నెటిక్, ఒక చేతిలో ఇనుప వస్తువు ఉన్నట్లయితే ఈ మ్యాగ్నెటిక్ ఈ ఇనుప వస్తువుని ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే ఆకర్షించబడుతుందో ఈ ఇనుప వస్తువు మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుంది. Same way when we are seeing that our Lord అన్నా, Jesus రసరాజన్న జాయిన్ అయ్యారన్నా? లేదు టూర్కే వచ్చాను. ఓకే 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 జాయిన్ కాలేదు. okay yes, thank you. Same way, Lord Jesus is the living stone, we are the dead stones. When we are combining together, the life of the Lord Jesus is entering into our life. yes, ఇక్కడ ఒక చక్కని పోలికను మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ఇక్కడ ఒక మ్యాగ్నెట్ గా ఉన్నాడు, మనమైతే ఇనుప వలె ఉన్నాం. ఎప్పుడైతే యేసు క్రీస్తు మనల్ని ఆకర్షించున్నాడో ఆ మ్యాగ్నెట్ అనేటువంటి శక్తి ద్వారా ఇనుములాగా పడి ఉన్నటువంటి మనము ప్రభు దగ్గరికి ఆ రీతిగా ఆకర్షించబడుతున్నాము, అనగా ఆయనలో ఏకీభవించడానికి కారణంగా ఉన్నాం. The person who is writing this epistle, Peter, also is a stone. చూడండి, అపొస్తలుడైన పేతురు కూడా ఒక గొప్ప రాయిగా వర్ణించబడినట్లుగా మనం చూస్తున్నాం. In Matthew chapter 16 verse 18, we can say that Lord చూడండి, Jesus మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 16:18. 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. And there we can see that he is a rock, he is a stone. చూడండి, ఇక్కడ పేతురు ఒక రాయిగా కనిపిస్తున్నాడు. And when he is writing the epistle in First Peter, he is saying that he also is a living stone. అవును, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఇక్కడ సజీవమైనటువంటి రాళ్లుగా మనం వర్ణించినట్లుగా చూస్తున్నాం. Just think the life of the Peter before joining with Jesus Christ and after joining with Jesus Christ. చూడండి, పేతురు రాసినటువంటి జీవితంలో యేసుక్రీస్తులోనికి రాకముందు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఆయనలో విశేషమైనటువంటి లక్షణాలు మనం చూడగలం. When Jesus Christ is in the world and Peter was with Jesus Christ,
చూడండి, యేసుక్రీస్తు వారిని ఆ శ్రమలకు ముందు భాగంలో ఆ పేతురు రాసినటువంటి మాటలు పలికినటువంటి మాటలు మనం గమనించగలం. Once Jesus Christ is going to the mount for praying in Matthew chapter 26 chapter, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు మాట్లాడిన విధానంలో చెప్పనా? there Lord Jesus Christ is going for praying in the mount from verse 39. యేసుక్రీస్తు వారు ప్రార్థనకు వెళ్ళు సమయమందు 39వ వచనంలో మనం ఒక మాటను మనం చూడగలం. There all the disciples are going, but Peter, John, James is kept separate for praying. చూడండి, ఆయన ప్రార్థించుటకు ఏకాంతముగా గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు శిష్యులందరూ వెళ్ళిన తర్వాత పేతురును జబదయి కుమారులను మాత్రమే వెంట పెట్టుకుని ఒక ప్రత్యేకమైన స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. But when Jesus Christ is coming back, he sees that Peter is sleeping. యేసుక్రీస్తు ప్రార్థించి మరలా తిరిగి వచ్చినప్పుడు పేతురు నిద్రపోతున్నట్లుగా మనం చూడగలం. So before getting the life, his character is sleeping in the time of prayer. చూడండి, ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు వారికి రాకముందు పేతురు నిద్రపోయేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. But after getting the full life from Jesus Christ, యేసుక్రీస్తులో అనుభవం కలిగినటువంటి జీవితాన్ని పేతురు కలిగినప్పుడు in Acts chapter 3 verse 1 we can see that. చూడండి, అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి మాటను చూడగలం. Verse 1. 3 chapter verse 1. చూడండి, పేతురు అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహన్ను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. So now the Peter's life is got changed. Previously he was sleeping in the prayer, now he is praying properly. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం గమనిద్దాం. యేసుక్రీస్తులో జీవితంలోనికి రాకముందు పేతురు ప్రార్థనా సమయంలో నిద్రపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తును కలిగినటువంటి జీవితంలో ఇక్కడ ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా పేతురు ఉన్నాడు. And there we can see one particular verse at the time of 9 hours. చూడండి, ఒక ప్రత్యేకమైన వచనం మనం గమనించినట్లయితే in chapter 3 verse 1, there in the hour of prayer, 9th hour, 9 గంటలు. చూడండి, 9 గంటలప్పుడు ఆయన ప్రార్థన చేసినట్లు ఉన్నాడు. పగలు 3 గంటలకు ఆయన ప్రార్థనా కాలమునని మనం లేఖనాలు చూస్తున్నాం. Okay, so this time is not coming once in a month or once in a week. This time is coming daily. చూడండి, ఈ సమయం అనేది ఏదో ఒక నెలకు లేదా ఒక సంవత్సరానికి వచ్చేది కాదు, కానీ ఈ ప్రార్థించే సమయము అనగా ఈ 3 గంటల సమయం 9 గంటల సమయం అనేది ప్రతిదినము మనకు ఎదుర్కొనేటువంటి సమయం, ప్రతిదినం మనకు ఎదురయ్యేటువంటి సమయం. So from that verse we can understand that daily Peter is going to the church for praying. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమనగా పేతురు ప్రతి దినము ప్రార్థన చేయుటకు ఆయన మందిరమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. So his prayer life is getting changed. చూడండి, ప్రార్థనా జీవితం వ్యక్తిని మార్చేటువంటి జీవితం. One more thing, in Mark chapter 14, మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. from verse 66 to 72. చూడండి, 14:66వ వచనాన్ని చూసుకుందాం. 14:66వ వచనం. There 62. పేతురు ముంగిట క్రింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొని ఉండుట చూచెను. అతని నిదానించి చూచి, నీవును నజరేయుడు ఆ యేసుతో కూడా ఉండిన వాడు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగును, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూసెను. There till 72, no need to read that. Till 72 verse we can see Peter is denying Jesus Christ.
చూడండి 72వ వచనంలో కూడా పేతురు ఎగైన్ మరలా కూడా ఆయన అదే మాటను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 72 మార్కు సువార్త 14:72లో కూడా వెంటనే రెండవ మారు కోడి కూర్చును గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకంలో తెచ్చుకొని తలపోయితూ ఏడ్చెను. So at this verses we can see that Peter is saying that I don't know Jesus Christ, leave me, I don't know Jesus Christ. చూడండి, ఇక్కడ పేతురు మాట్లాడేటువంటి మాటలు మన జీవితంలో చాలా అన్వయించుకోదగిన మాటలు, పరీక్ష చేసుకోవాల్సినటువంటి మాటలు. యేసు ప్రభుని నేను అసలు ఎరగనంటున్నాడు. But he is saying that I don't know Jesus Christ. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. After his life is changed, when we are coming to Acts chapter 4, చూడండి, ఇటువంటి పేతురు యొక్క జీవితం అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఎంతగానో ఆ వ్యక్తిని మార్చిన వాడుగా ఉన్నాడు. verse 13. అపొస్తలుల కార్యము 4:13 మనం గమనిద్దాం. చూడండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులమని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసు కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. Then where we are reading that they saw the boldness of Peter and John. చూడండి, వాళ్ళు పేతురు యోహానులను ధైర్యంగా చూశారు. వాళ్ళు ధైర్యంగా. Okay, previously Peter was a afraid person. He don't have boldness to speak about Jesus Christ. ఎస్ ప్రియులారా, పూర్వము పేతురు యొక్క పరిస్థితి భయపడినటువంటి వాడిగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లకు, ఒక చిన్న దానికి ఆయన భయపడి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అయితే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో గొప్ప ధైర్యాన్ని ప్రభు పక్షాన చూపిస్తున్నాడు. The verse he is saying is previous verse, 12th verse, he is saying only Jesus Christ is the salvation. So there is no other name for getting saved. So these are the things Peter is saying about Jesus Christ with full boldness. అవును, 12వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నామమునైనా ఆయన చాలా ఖచ్చితంగా అనగా చాలా ఖండితముగా సాల్వేషన్ గురించి చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అనగా ఎంత ధైర్యవంతుడయ్యాడో పేతురు, ఎంత ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడో మనం ఇక్కడ చూస్తున్నాం. So ordinary stone getting connected with living stone get the life. చూడండి, సాధారణమైనటువంటి రాయి సజీవమైనటువంటి రాయిగా మారినప్పుడు జరుగుతున్నటువంటి అనుభవాలను, ఆ లక్షణాలను మనం చూస్తున్నాం. Okay, so our name is called as living stone. కాబట్టి మన పేర్లు ఏమైనవి? సజీవమైనటువంటి రాళ్ల వల్లే మన పేరును ప్రభువు మార్చినాడు. And when at the time of crucifixion, Lord Jesus Christ is hanging on the cross. చూడండి, యేసుక్రీస్తు మరణ సమయంలో ఆ శిలువ మీద వేలాడుచున్నప్పుడు People are saying different words, they are mocking him. యేసుక్రీస్తును చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అపహాస్యంగా, నిందలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు. At that time Jesus is praying to Father to forgive them. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తున్నటువంటి మాటలు. So these also Peter knows about the Jesus Christ. ఆ సమయం అందు కూడా ఆయన పేతురు చాలా యేసుక్రీస్తును పరీక్షించిన వాడుగా ఉన్నాడు. So now coming back to Acts chapter 4. మరలా మనము అపొస్తలుల కార్యము 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే there Peter and his John are getting persecuted there. చూడండి, పేతురు యోహానులు అక్కడ చాలా ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వారుగా ఉన్నారు, చూస్తున్నాం. At that time the people they started to make afraid of him. చూడండి, వారిని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ లేఖనాన్ని బట్టి. Then what happened? This Peter, the peoples wanted to stop Peter to preach about Jesus Christ. చూడండి, అక్కడ వారు యేసుక్రీస్తుని యొక్క సువార్తను గురించి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ కూడా ఎదురు చెప్పలేకపోయినటువంటి వారుగా ఉన్నారు.
After these things, they were going to praying. Chapter 4, verse 30. అవును, పేతురు రాసినటువంటి విషయాల్లో మనం చూస్తున్నాం. పేతురు సంబంధించిన విషయాలు 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా వారి బోధకు ఆయన అక్కడ ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం. యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తెరిగారు, ఫైండ్ అవుట్ చేశారు ఈ యోహానును పేతురు. Verse 30, 30. ఓకే, 30 చూసినట్టయితే మనం ప్రియులారా 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూడండి, పేతురు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడో, పేతురు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామం ద్వారా ఆయన ఎంతగా మరి బలత్కారమైనటువంటి కార్యాలు చేస్తున్నాడో సూచక్రియలు మనం ఇక్కడ గమనించదగిన వారం. One more verse, 21. 21వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహింపరచు నుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చూడండి, Okay, the prayer is after this incident. చూడండి, ప్రార్థన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క సందర్భం. No. First, this thing happened. They were beaten and they got scared from the peoples. చూడండి, మొట్టమొదటిగా వీరిని పట్టుకోవటానికి బెదిరించడానికి ప్రయత్నం చేసి వీరిని విడుదల చేసిన తర్వాత మనము 30వ వచనాన్ని చూస్తున్నాం. They are praying. ఎస్, ఆ తర్వాత వీరు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. The prayer is exactly like the prayer of Jesus Christ. చూడండి, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రేయరు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి సాదృశ్యానికి ఉన్నటువంటి ప్రార్థనగా మనం చూడగలం. If we are praying at this time of some incident, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు సమయాన్ని బట్టి మనం గమనించాలి. if such things are happening, we will pray that Lord kill them, Lord judge them, or something. We will pray for that matter. చూడండి, మనం కొన్ని విషయాల్లో మన ప్రార్థనలో దేవా అది చెయ్యి, దేవా ఇది చెయ్యి, దేవా అది వారికి, దేవా ఇది వారికి అనేటువంటి మా ప్రార్థన చేస్తాం. But these servant of gods are praying that you give me more courage to preach about you. చూడండి, దేవుని యొక్క పిల్లలు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నీ యొక్క శక్తిని నాకు ఎక్కువ దయచేయి, ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ఎక్కువ నాకు అందించనటువంటి ప్రార్థన చేయాలి. Okay, so after connecting with the living stone, Peter got the new life and new power into his life. అవును, మనం యేసు క్రీస్తు యొక్క రక్తంతో పాలిభాగస్తులం అయినప్పుడు మనం సజీవమైన రాళ్ల వలె ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలు చేసే వారంగా మారిపోతాం. When Jesus Christ was walking through a street, యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచినప్పుడు కూడా in Luke chapter 8, లూకా సువార్త 8వ అధ్యాయము from verse 63 onwards, we can know there one 12 years sick lady is coming and touching Lord Jesus Christ. 53 అనా? 63. 8:63 లేదు కదా? Yes. No, Luke chapter 8 verse 63. No, 53. Sorry, 43. Sorry. 43. ఓకే, ప్రియులారా పేతురు రాసిన లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. Okay, the actual living stone is called Jesus Christ. నిజంగా సజీవమైన రాయి ఎవరంటే అది ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే. This lady touched Jesus Christ and she got solution for her illness. కాబట్టి ఆమె సజీవమైనటువంటి రాయి కలిగినటువంటి ప్రభువును ఆమె
అంటినది కాబట్టి ఆమె స్వస్థత పొందినట్లుగా మనం చూడగలం. Same way, in Acts chapter 5, అదే మనం అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే verse 15. 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. So, same power Peter is also getting. చూడండి, యేసు క్రీస్తులో ఎలాంటి శక్తి ప్రభావాలు ఉన్నాయో అలాంటి శక్తి ప్రభావాలనే పేతురు పొందుకున్నట్లుగా మనం చూడగలం. So, we also connected with Jesus Christ. Our life also should have a total difference, change in our life. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటే మన జీవితాలు కూడా ఆ విధంగానే మారిపోవును. One more thing, Matthew chapter 22 verse 35. చూడండి, మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 and 36. 35వ వచనం 36వ వచనం మనం చూద్దాం. 35వ వచనం, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన the question is, what is the greatest commandment in the law? అక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏమనగా, అసలు శాస్త్రంలో ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏది? Why this question is asked? To check Jesus Christ, tempt Jesus Christ. ఎందుకు యేసుక్రీస్తు వారిని ఈ ప్రశ్న అడిగారు వారు? Now the question why he asking is, he want to check, yes, he want to check Jesus Christ. అవును, ఆయన యేసుక్రీస్తుని శోధించడానికి ఆయన అడిగినట్లుగా ఈ ప్రశ్న మనం చూడగలం. The person, his intention is, he is not saying the purpose in his mind. He want to check Jesus Christ, but he is asking the question only. ఆయన ఒక ప్రశ్న మాత్రమే అడిగాడు. ఎందుకు? యేసుక్రీస్తు నుండి ఏం సమాధానాన్ని రాబట్టగలము, ఏం సమాధానం ఇస్తాడు యేసుక్రీస్తు అనే విధానంలో అడిగాడు ఈ ప్రశ్న. He is not saying that he want to check Jesus Christ. He is saying only the question. అవునా, ఆయన యేసు ప్రభు ద్వారా ఏం మాట వస్తుందో చూడటం కోసమే ఈ యొక్క ప్రశ్న వేసాడు. But Jesus Christ know the intention and he is giving the reply. కాబట్టి యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ అది కరాఖండిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. Same way in Acts chapter 5. చూడండి, అదే రీతిగా మనము అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తే from verse 1 to 10 we can see the life of Ananias and Sapphira. మనం 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే అక్కడ అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు మనం చూడగలం. They also took some money in their home and they were talking with Peter. కాబట్టి వారు కొంత ధనాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చినట్లుగా, కొంత ధనాన్ని వీరి దగ్గర తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Then when they were talking with Peter, he found out what is in their heart, what they did in their home. వారు పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు పేతురు వెంటనే గమనించి వారి హృదయ రహస్యాలను ఎరిగిన వాడై ఉన్నాడు. Same way, but Jesus Christ also know the heart and give the reply. Peter also knew the heart and gave the reply. కాబట్టి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో కూడా ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి ఆ హృదయాన్ని ఎరిగి ఆన్సర్ ఇచ్చినాడు. ఇక్కడ పేతురు కూడా అననీయ సప్పీరా యొక్క హృదయాలను కూడా ఎరిగి సాతాను మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడాడు. Same way, we will think the remaining details later, God willing. But we have seen two things. One is the newborn baby and the living stone. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే మరొకసారి ఇటువంటి విషయాలను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అయితే ఈ దినాన ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం గమనించున్నాం. యేసుక్రీస్తు రక్తంలో గడబడినటువంటి మనకు ఆయన బిడ్డలుగా ఆయన ఒక పేరు ఇచ్చినాడు. రెండవది సజీవమైనటువంటి రాళ్లుగా నిలబడటానికి ఆయనకు మనకు ఇచ్చినటువంటి పేర్లు, 2 పేర్లు. Thank you. May God bless you. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు. ఓకే, dear brothers and sisters, thank you for today wonderful message done by our beloved brother Jay Singh Anna. Actually this is a great message. First Peter మనం చాలా విషయాలు చూస్తున్నాం కాబట్టి